క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా దేవుని నూతన కృపా వాగ్దానాన్ని మనం ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 8వ వాక్యము. దేవుని యొక్క వాక్యం ఈ విధంగా తెలియజేస్తూ ఉంది. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకము, విస్మయమొందకమని ఇశ్రాయేలందరి ఎదుట అతనితో చెప్పెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలు ఒక ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాయి. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉన్నాడు, ఆయన నీకు తోడై ఉండును అని లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఈరోజు మనం గమనించినట్లయితే ఈ లోకానుసారంగా ఎందరెందరో ఒక అధికారి వస్తున్నాడంటే ముందు కొంతమంది, వెనక కొంతమంది, మరి నడుచుకుంటూ బాడీ గార్డ్స్ అనేక మంది బౌన్సర్స్ తోటి ఈరోజు వాళ్ళు వస్తూ ఉంటారు బయటికి. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాటను లెక్క చేస్తూ ఆయన యందు విశ్వాసం ఉంచుతూ జీవించే వారికంట దేవుడు ఎలా ఉంటాడంటే, దేవుడు ఆయన బిడ్డలకు ముందుగా నడుస్తాడు. ఆయన ముందుగా నడిచేది ఎందుకు అంటే, ఈ లోకంలో మనం కూడా చూస్తూ ఉంటామండి కొన్నిసార్లు. ఒక అధికారి వస్తున్నప్పుడు ముందు వెళ్ళేది ఎందుకంటే, ముందు ఎవరైనా హాని చేసేవాళ్ళు ఉంటే వాళ్ళందరినీ పక్కకి నెట్టేయడమో, మరి ఎవరైనా వెపన్స్తో ఉంటే వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టేయడమో ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలాగే దేవుడు తన ప్రజలకు ముందుగా ఎందుకు నడుస్తాడంటే, మెట్టలుగా ఉన్నటువంటి మరి ఆ యొక్క స్థలాలను సరళం చేయడానికి, నీకు విరోధంగా ఉన్నవారిని నీ ముందు లేకుండా చేయడానికి దేవుడు నీ ముందు నడుస్తాడు. ఆయన నీకు ముందుగా నడిచేటప్పుడు నీకు విరోధి ఎవ్వరూ లేకుండా ఆయన నీ ముందు నిలబడతాడు. నాకు ముందు వెనక ఎవరు లేరండి అని చాలామంది ఈరోజు వాపోతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. మరి నాకెవరు లేరయ్యా సహాయం చేసేవాళ్ళు అని ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. అయితే దేవుని యందు విశ్వాసం ఉంచి జీవించే వాళ్ళకి దేవుడే మాట్లాడుతూ చెప్తున్నాడు, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉంటాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచండి. ఈ ఉదయకాల సమయంలో ఈ సందేశాన్ని చూస్తున్న మీ అందరితో నేను చెప్తున్నానండి, ఒకవేళ ఇన్ని రోజులు నాకంటూ ఎవ్వరు లేరు, మరి నాకు దిక్కు లేదు, మరి నాకు సహాయం చేసే వాళ్ళు ఎవ్వరు లేరు అని నువ్వు ఒకవేళ బాధపడుతూ సొమ్మసిల్లిపోయినటువంటి స్థితిలో నువ్వు ఉంటే, దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీ ముందర ఆయన నడుస్తాడు. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నడుస్తాడు. సార్వభౌమాధికారం కలిగినటువంటి దేవుడు నీ ముందు నడుస్తాడు. ఆయన నీ ముందర నడిచేటప్పుడు నీకు ముళ్ళు, రప్పలు, రాళ్ళు, మరి నీకు హాని కలిగించేవి ఏదీ లేకుండా ఆయన వాటన్నిటినీ అక్కడి నుంచి తొలగించేసి త్రోవలను సరళము చేసి ఆయన నిన్ను నడిపిస్తూ ఉంటాడండి. నిన్ను నడిపించేటప్పుడు నీకు ఎవ్వరు కూడా ఆపకుండా దేవుడు నిన్ను నడిపిస్తూనే ఉంటాడు. ఉన్నతమైన శిఖరానికి దేవుడు నిన్ను నడిపిస్తాడండి. అవును, ఈ మాట ఎక్కడ దేవుడు వారికి తెలియజేస్తున్నాడంటే, మరి ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేల్ ప్రజలను మోషే ద్వారా విడిపించినప్పుడు మరి వారు నడుస్తూ వస్తూ ఆ యొక్క కానాను దేశం, వాగ్దాన దేశంలోనికి వస్తున్నప్పుడు వీళ్ళందరూ కూడా భయపడుతున్నప్పుడు దేవుడు మోషే ద్వారా ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడండి. నీ ముందర నడుచువాడు యెహోవా, ఇశ్రాయేలులారా మీరు భయపడొద్దు, నీ ముందు దేవుడు నడుస్తూ ఉన్నాడు. నీ ముందర అనేకమైనటువంటి శత్రువులు ఉన్నారని, శత్రు దేశంలో మరి నిన్ను బాధ పెడతాయని నువ్వు బాధపడుతూ ఉన్నావు, ఇబ్బంది పడుతున్నావు, నువ్వు భయపడుతున్నావు. అయితే నీ ముందర యెహోవా దేవుడు నడుస్తూ ఉన్నాడు. ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఇంతవరకు నడిపించిన దేవుడు, సముద్రాన్ని 2 పాయలుగా చీల్చిన దేవుడు, బండ నుంచి నీళ్ళు ఇచ్చినటువంటి దేవుడు, నీకు కావలసిన సకలమును ఏర్పాటు చేసినటువంటి దేవుడు నీకు ముందుగా ఉన్నాడు. ఆయన నిన్ను నడిపిస్తాడు. ఆయన నీకు సహాయం చేస్తాడండి. అవునండి, ఆయన నీకు సహాయం చేయాలంటే, నీ ముందర నిలబడాలంటే కూడా 2 మాటలు చెప్తాను. ఆ మాటలు కూడా మీరు జాగ్రత్తగా వినాలండి. దేవుడు ఎప్పుడు మన ముందు ఉంటాడంటే, ఆయన యందు భయము, భక్తి 2 ఉన్నప్పుడు. ఆ తర్వాత ఆయన ముందర ఉంటే మనకు ఏం కలుగుతుందంటే సఫలత కలుగుతుంది. నువ్వు చేసే పనిలో నీకు సఫలత కలుగుతుంది. నువ్వు ఇంతవరకు ప్రయత్నాలు చేసి మరి విఫలమయ్యే, ఓడిపోయిన పరిస్థితిలో నువ్వు ఉంటే, నువ్వు ఆయన యందు విశ్వాసము, భయము, భక్తి కలిగి జీవిస్తున్నప్పుడు నువ్వు చేసే ప్రతి పనిలో నువ్వు సఫలత పొందుకుంటావు. రెండవదిగా నువ్వు సంరక్షణ నీకు కలుగుతుంది.
నీకు రక్షణ కలుగుతుంది. సంరక్షణ దేవుడు నీకు నిరంతరం ఉంచుతాడు. ఏది నీకు హాని చేయకుండా దేవుడు సంరక్షణ కలుగు చేస్తాడు. ఆయన నీ ముందర నడిస్తే నీకు కలిగే మరి ఒక ఆశీర్వాదం ఏంటంటే నీకు సహకారము కూడా కలుగుతుంది. నీకు సహాయం చేసే వాళ్ళు అనేక మంది వస్తూ ఉంటారు, నీకు సహాయం చేస్తూ ఉంటారు. నీ ముందర దేవుడు నడిచినప్పుడు నీకు సఫలత కలుగుద్ది, సంరక్షణ కలుగుద్ది, సహకారం కలుగుద్ది. ఈ లోక మనుషులు నువ్వు నమ్ముకున్నావేమో, మనుషులందరూ కూడా వదిలేసి వెళ్ళిపోతారండి. కానీ దేవుడు నిన్ను ఎప్పుడు విడువడు. అని అంటున్నాడు, నిన్ను విడువడు, ఎడబాయుడు. ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకుడు నిద్రపోడని లేఖనాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచండి, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన చెప్పిన మాటను నెరవేరుస్తూ ఆయన ఏదైతే నీ జీవితంలో తెలియజేస్తున్నాడో ఆ మాటలు చొప్పున నీ లోకంలో జీవించండి. దేవుడు అప్పుడు తప్పక నీ ముందు నిలబడతాడు, నీ ముందర నడుస్తాడు, ఆయన నీకు తోడుగా ఉంటాడు. నీ ముందు ఉన్నటువంటి కార్యాలన్నిటిలో దేవుడు నీకు సఫలత, విజయాన్ని ఇచ్చి దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయినటువంటి తండ్రి, సార్వభౌమ అధికారం కలిగినటువంటి దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును అని నాయన మీరు మాతో మాట్లాడారు ప్రభా. నిజంగా నువ్వు మాకు ముందుంటే నాయన మాకు ప్రభా ఇంకా భయమే ఉండదు ప్రభా. నువ్వు మాకు తోడుంటే నాయన దిగులు ఉండదు, చింత ఉండదు దేవా. మీరు మాకు ఉంటే నాయన మాకు ఆనందము, సంతోషం, సమాధానం కలుగుతుంది. ఈ మీడియా ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకు కావాల్సినటువంటి నెమ్మదిని, సమాధానంని, సంతోషాన్ని నీ బిడ్డలకు మీరు దయచేసి తండ్రి, నీ బిడ్డల ద్వారా మీరు మాత్రమే మహిమ పొందుకోమని ప్రార్థిస్తాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.